విజయవాడ నగరంలో మాదక ద్రవ్యాల మహమ్మారిని అంతం చేసేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ నడుం బిగించిందని ఏడీసీపీ గున్నం రామకృష్ణ పేర్కొన్నారు. పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు డ్రగ్స్ నివారణే లక్ష్యంగా ఈ దండయాత్ర కొనసాగుతుందని కేజీఎఫ్ కాలనీ, వాంపే కాలనీ, నున్న, అజిత్ సింగ్ నగర్ పరిధిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టామన్నారు. విజయవాడ న్యూ రాజరాజేశ్వరపేట ప్రాంతంలో డ్రగ్స్ పై దండయాత్ర 2.0 కార్యక్రమంలో భాగంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. న్యూ రాజరాజేశ్వరపేటలోని కేజీఎఫ్ అపార్ట్మెంట్ సమీపంలో పోలీసులు భారీ ఎత్తున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అనుమానితులను అదుపులోనికి తీసుకున్న పోలీసులు మెడికల్ టీంతో కలిసి అక్కడికక్కడే యూరిన్ టెస్టులు నిర్వహించడం సంచలనం రేపింది. ఈ సందర్భంగా ఏడీజీపీ గుర్రం రామకృష్ణ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్ వినియోగం ఎక్కువగా ఉన్న 149 ప్రాంతాలను హాట్ స్పాట్లుగా పోలీసులు గుర్తించారన్నారు. పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు డ్రగ్స్ నివారణ లక్ష్యంగా ఈ దండయాత్ర కొనసాగుతుందని కేజీఎఫ్ కాలనీ, వాంబే కాలనీ, నున్న, అజిత్ సింగ్ నగర పరిధిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టామని అన్నారు. తాజాగా 109 మందికి పరీక్షలు నిర్వహించగా 22 మందికి పాజిటివ్ అని తేలిందన్నారు. వీరందరినీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి సరైన చికిత్సతో పాటు కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ సత్యానందం, సిఐలు లక్ష్మీనారాయణ, చంద్రశేఖర్ సిబ్బంది పాల్గొన్నారు. డ్రగ్స్ పై దండయాత్ర 2.0 ఈ ప్రోగ్రాం ఈ రోజు మన కమిషనర్ పోలీసు ఎస్వి రాజశేఖర్ బాబు గారు, అలాగే జిల్లా మేజిస్ట్రేట్ లక్ష్మీసాయి గారు, మున్సిపల్ కమిషనర్ జ్ఞానచంద్ర ఐఏఎస్ గారు, ఇతర డీసీపీస్ వీళ్ళంతా కూడా వచ్చి ఈరోజు మన పాయకాపురం పోలీస్ స్టేషన్లో వాంబే కాలనీలో ప్రారంభించబడింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే డ్రగ్స్కి అలవాటు పడి వాళ్ళు బారిన పడ్డారో వీళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళని ఒక చోటకి ఆ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఒక చోట సర్ప్రైజ్గా చెక్ చేసి వాళ్ళందరినీ కూడా పికప్ చేసి వాళ్ళకి అక్కడికక్కడే ఈ కిట్ ద్వారా టెస్టులు చేయించి పాజిటివ్ అయితే వాళ్ళు మళ్ళీ మరుసటి రోజు మెడికల్ చెకప్కి పంపించడం జరుగుద్ది. దీనికి వాళ్ళ దగ్గర నుంచి కూడా విల్లింగ్నెస్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎన్టీఆర్ కమిషనరేట్లో మొత్తం టోటల్ 149 హాట్స్పాట్లని మనం గుర్తించడం జరిగింది. ప్రతిరోజు ఏఆర్ సిబ్బంది, లా అండ్ ఆర్డర్ సిబ్బంది, మెడికల్ ఆఫీసర్స్ వీళ్ళంతా కలిసి ప్రతిరోజు ఈ హాట్స్పాట్స్లో సర్ప్రైజ్ చెక్ చేసి ఈ అనుమానితులందరినీ కూడా పికప్ చేసి వాళ్ళకి ఈ టెస్టులు చేయించి దాని ద్వారా వాళ్ళని గుర్తించి వాళ్ళని మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా మార్పు చేయాలనేది మా యొక్క ఉద్దేశం. ఈ కార్యక్రమం అనంతరము ఈ బస్సు ఒకటి ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు వాంబే కాలనీ మరియు ఏఎస్ నగర్లో ఉన్న కేజీఎఫ్ కాలనీ ఈ 2 చోట్ల కూడా సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 111 మందిని మనం చెక్ చేస్తే దాంట్లో మనకి 19 మంది పాజిటివ్ వచ్చింది. వీళ్ళందరినీ కూడా రేపు మార్నింగ్ గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించి మళ్ళీ ట్రీట్మెంట్ చేయించడం జరుగుతుంది. అలాగే వీళ్ళకి తగిన కౌన్సిలింగ్ కూడా ఇవ్వబడుతుంది.